గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. విన్నారు కదా, మున్సిపాలిటీ కార్మికులు దగ్గర 40-50 మంది ఉన్నారు. బట్ ఎవరు కూడా నాకు చాలామంది ఫోన్లు చేశారు, శాలరీస్ రావట్లేదు, మాకు శాలరీస్ ఇప్పించాలని చెప్పేసి. బట్ కెమెరా ముందు ఎవరు మాట్లాడట్లేదు. మొన్న 10 రోజుల కింద వీడియో పెడితేనే కొంచెం ఇష్యూస్ జరిగినాయని చెప్పేసి తెలిసింది. అందుకే వాళ్ళ డ్యూటీల మీద ప్రాబ్లం వస్తుందని చెప్పి ఎవరు మాట్లాడట్లేదు. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, జనవరి శాలరీస్ వచ్చినాయంట. ఫిబ్రవరి, మార్చ్ ఇంకో నెల అయితే కంప్లీట్ అయితే 2 నెలల శాలరీస్ రావాలంటున్నారు. ఎవరు కూడా కెమెరా ముందు మాట్లాడడానికి భయపడుతున్నారు. బట్ ఏంటంటే ప్రభుత్వానికి చెప్పేది ఒకటే, వాళ్ళ శాలరీస్ వాళ్ళకి ఇప్పిమని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. 1 మంత్ నుంచి ధర్నాలు చేస్తున్నారు. బట్ ఇప్పుడు వాళ్ళకి ఎవరు సపోర్ట్ చేయట్లేదు. నేను కూడా సపోర్ట్ చేస్తానన్న ఉద్దేశం కాదు, వాళ్ళకి ఏదో తోయిన సాయం చేద్దామన్న ఉద్దేశంతో వచ్చిన. హాయ్ ఫ్రెండ్స్. బట్ ఏంటంటే వీళ్ళకి శాలరీస్ ఇప్పించగలరని చెప్పేసి మనవి. గవర్నమెంట్ ప్రత్యేకంగా మున్సిపాలిటీని పట్టించుకోవాలి. ప్రతి నెల మాకంటూ ప్రత్యేకంగా మున్సిపాలిటీని పట్టించుకొని ప్రతి నెల 5వ తారీఖు వరకు చెల్లి. సమస్యలు ఏదో చెప్పండి అమ్మా. బ్లౌజులు లేవు సార్, మార్క్స్ లేవు, మాకు బురదలో దిగుతున్నాం, అట్లనే కడుక్కుని అట్లనే తింటాం. ఎవరు ఇట్లా గంట బురదలో దిగి నువ్వు ఇట్లా చేస్తున్నావు. మీరు అడిగితే కదా అమ్మా ఇస్తారు, మీరు ఏం అడగతేనే కదా. నిలదీసి అడుగుతా సార్, నిలదీసి అడిగితే ఏమంటారు సార్? నాదే ముచ్చట చెప్తా సార్. నిలదీసి నేను చెప్తే అగో నువ్వు బాగా మాట్లాడుతున్నావు మొన్న నాతో కయ్యం పెట్టుకుని సార్. 12 గంటల దాకా పని చేపించి మళ్ళీ 12 గంటల నుంచి మళ్ళీ 2 గంటల దాకా 3 గంటల దాకా ఉపవాసం ఉండాలా సార్ అని చక్కెరచ్చి పడిపోతామని ఏమంటే సార్ వాళ్ళు ఏమంటారంటే మా మీద వీళ్ళు కాంప్లైంట్ ఏమిస్తున్నారంటే పానాలు తీసుకుంటాం, మా పేరు వాళ్ళ పేరు చెప్పి మా పానాలు తీసుకుంటాం అని వాళ్ళు కంప్లైంట్ మా మీద చెప్పారు సార్. అది న్యాయమేనా సార్? వాళ్ళ పేరు మీద మేము పానం మీద తీసుకుంటాం సార్, పడిపోతామని మేము అన్నాం సార్. మీరు అడిగేది జీతాలు పని బాగా ఒత్తిడి ఉంది సార్. కంపల్సరీ నేను 100 మంది ముంగట చెప్తా సార్, పని బాగా ఒత్తిడి ఉంది సార్. అంటే మీరు రెగ్యులర్గా చేసే పని కదమ్మా. అంటే నా ఇంట్లోకి చేస్తుర్రా చేసే అంతా చేస్తాం సార్. 10 అయిందంటే నువ్వు ఇడిసబెట్టేసాయి. 10:30కి ఇడిసబెడుతున్నా, 11కి ఇడిసబెడుతున్నా, టైంకి ఇడిసబెడతలేనా? నువ్వు టైంకి ఇడిసబెడుతున్నావు, మళ్ళీ ఒక్కొక్క రోజు ఒక టైం దాటిపోతుంది. అట్లా కూడా నువ్వు చేస్తున్నాం సార్. మేము అంతా కూడా ఆయనకి తిరిగేసి మేము మాట్లాడేది అంటలేము, మేము చేస్తున్నాం. కానీ మమ్మల్ని పట్టించుకున్న మానవుడు ఒక్కడు అని వచ్చి మేము ఉన్నాం, మీకు ఎందుకు అని ఒక్క ధీమగా మేము ఉన్నామని ఒక్క మనిషి వచ్చి ఒక నాయకుడు వచ్చి మాకు సపోర్ట్గా ఇవ్వలేరు సార్. ఇళ్ళలో పని కంపల్సరీ చేయించుకుంటారు సార్. అప్పుడు వద్దన్నాం ఇష్టంగా సార్ ఇంట్లోకి ఎవరు పోలేదు, కంపల్సరీ పోతుంది, ఒక 2 పోతుంది. చూశారు కదా ఫ్రెండ్స్, మున్సిపాలిటీ కార్మికుల గురించి ఎవరు పట్టించుకోవట్లేదు అని నేను చెప్పట్లేదు. ఈ అంగి విండేసుకోవాలి, ఈ అంగి తొడుక్కొని రావాలి సార్. చూస్తున్నారు కదా, సరైన బ్లౌజులు సరైన పారాలు ఏవి కూడా అందుబాటులో లేవని చెప్తున్నారు. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బట్ ఏంటంటే ఇప్పుడు మన తెలంగాణ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మన మైనంపల్లి హనుమంతన్నకు చెప్పేది ఒకటే. బట్ ఇప్పటివరకు ఎవరు పట్టించుకున్నారో ఎవరు పట్టించుకోలేరో తెలియదు. కానీ ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఈ మున్సిపాలిటీ బతుకులు మారాలి అని చెప్పేసి అంటారు. బట్ ఏంటంటే జీతాలు పెంచాలి, కొత్త బట్టలు ఇవ్వాలి అనట్లేదు. బట్ ఏంటంటే కొన్ని వాళ్ళకి కావాల్సిన బ్లౌజులు కొన్ని ఉంటాయి కదా, అవన్నీ సంబంధించినవి ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నారు. అలాగే వాళ్ళ శాలరీస్ కూడా ఇంతకుముందు మొన్న మైనంపల్లి హనుమంతరావు గారు మొన్న మాట్లాడి 1 మంత్ శాలరీస్ రిలీజ్ చేయించారు. బట్ ఇప్పుడు కూడా శాలరీస్ రిలీజ్ చేయించాలని చెప్పేసి కోరుతున్నారు మున్సిపాలిటీ కార్మికులు. రైట్, జై తెలంగాణ. నమస్తే సార్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు మున్సిపాల్లో చేస్తున్నారు కదా గత 5 సంవత్సరాల నుంచి, మీకు శాలరీస్ పడతలేవని చెప్పేసి విన్నాను. అంటే మీకు శాలరీస్ వచ్చినాయి, మొన్న వచ్చినాయని విన్నాను. వచ్చినాయి సార్ శాలరీస్? మీ పేరండి? జనవరి వచ్చి. అంటే మీ పేరు? రమేష్ గారు. ఎన్ని నెలల శాలరీస్ రావాలి? 2 మంత్స్ రావాలా? అంటే మీకు ఇబ్బంది ఏం లేదా? ఎవరిని అడగట్లేదా శాలరీస్ కావాలని? చెప్పండి, ఓపెన్గా చెప్పండి, పర్వాలేదు. అడిగారు ఎవరైనా శాలరీస్? అంటే ఎన్ని మంత్స్కి రావాలండి? 2 మంత్స్ రావాలి. 2 మంత్స్ రావాలి. ఫిబ్రవరి, మార్చ్. మొన్న పడ్డాయని కింద శాలరీస్. జనవరి పడ్డాయి, ఇంకా ఫిబ్రవరిది, మార్చిది పడాలి. లేవన్నీ చెప్పారు, వాస్తవమేనా? మీరు ఎక్కడ రామంపేట మున్సిపల్ చేస్తారు చెప్పండి. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎవ్రీబడి. మన మున్సిపాలిటీ శాలరీస్ రాలేవని చెప్పేసి మళ్ళీ వెలుగులోకి వచ్చారు. ఆల్రెడీ ఒక 15 రోజుల కింద శాలరీస్ రాలేవని చెప్పేసి మనము ఇంతకుముందు ఎస్సీ కాలనీ చివరిలో వీడియో వేసాం, తెలుసు కదా అందరికీ.
బట్ ఆ రోజు వీడియో వేసినందుకు ఒక 1 మంత్ శాలరీస్ రిలీజ్ చేశారంట. బట్ ఇప్పుడు ఎన్ని నెలల శాలరీస్ రావాలనేది వాళ్ళకే తెలుసు, వాళ్ళే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నమస్తే అండి, ఎవరైనా మాట్లాడండి, పర్వాలేదు, చెప్పండి మీ సమస్య ఏందో చెప్పండి. ఫిబ్రవరి నెల జీతం నుంచి రావాలన్నా. ఫస్ట్ నుంచి జరిగింది చెప్పు. జనవరి మేము అడిగినందుకు జనవరి జీతం అయితే ఒకటి పడ్డది. ఇప్పుడు జనవరి అంటే మళ్ళీ 2 నెలల పిఎఫ్ ఆగింది. అదేవిధంగా ఇప్పుడు ఫిబ్రవరి జీతం కూడా రావాలన్నా. పండగ వచ్చింది, ప్రతి ఇంట్లో సమస్యలు అదేవిధంగా ఎదుర్కొంటున్నాయి. మేము 1 నెల జీతం కూడా మాకు మిక్కిలకే పోయినాయి ఇంతవరకు. ఇది 4 నెలల 2 నెలల జీతం రావాలా? 3 నెలల జీతం 4 నెలలు 2 నెలల శాలరీస్ రావాలి. ఫిబ్రవరి రావాలి. మట్టుకొని కట్టించి మాకు అసలు కూడా ముట్టలు ఇంతవరకు వాళ్ళ మింజలకు వచ్చి అడిగిపోతున్నారు. కొంచెం ఇంకా ప్రభుత్వం కూడా మమ్మల్ని ఒక మున్సిపాలిటీలో మొత్తం చూడనట్టు కాకుండా ప్రత్యేకంగా శ్రద్ధ మాత్రమే చూపించగలమని చెప్పేసి మేము ఒక వీడియో ముఖంగా తెలియజేస్తున్నామని. నమస్తే సార్, చెప్పండి. నా పేరు లక్ష్మి. గట్టిగా చెప్పు. 2 నెలల జీతాలు మాకు రావాలి. 1 నెల జీతం వచ్చింది. 1 నెల అది కుసంగా బతిలాడంగా వాళ్ళ నీళ్ళు వాట్సాప్లల్లో నిన్న వార్తాపత్రికల అంటే ఎన్ని రోజులు అవుతుందమ్మా మీ శాలరీస్? ఎన్ని రోజుల నుంచి రావాలి? 2 నెలల నుంచి. ఈ నెలతోనే 2 నెలలు అయితే సార్ మాకు రాక. ఇక వచ్చిన జీతం గట్టని అప్పులకే పోయినాయి. ఇది పండుగ ఉంది కదా సార్, పియ్య పైసలు కూడా రావాలి. నమస్కారం అండి. గట్టిగా మాట్లాడు. నమస్కారము. మాకు జనవరి నెల ఏదో విలేకరుల ద్వారా మాకు ఓలో తరపునో మేము కొట్లాడంగా జనవరి నెల ఏదో ఒక నెల మంత్ నెల వేసారు. ఫిబ్రవరి నెల పెండింగ్ ఉంది, అది ఇంకా వేస్తలేరు. తెల్లారితే పండుగ ఉన్నది. అది వేసినది జీతం కూడా చిట్టీలైక అప్పటికప్పుడు నెలకే కట్టుకున్నాము. మరి ఫిబ్రవరి నెల అడిగితే కూడా ఇంకా టైం పడుతుంది అంటారు. ఫిబ్రవరి నెల ఇంకా రాలేదు. మళ్ళీ ఇంకా 2 రోజులు అయితే నెల కూడా గడుస్తుంది. ఈ నెల కూడా మరి ఇప్పటికీ ఎలాంటి నిరీక్షణ. ఎన్ని నెలల జీతాలు రావాలి ఇప్పుడు? నాకు ప్రస్తుతానికి 1 నెలది పెండింగ్ ఉన్నది. ఈ నెల కాలేదు కాబట్టి 1 నెలది మాకు పెండింగ్ ఉన్నది. ఈ నెల అయితే 2 నెలల జీతం రావాలి మాకు. అయిపోయింది. ఈ 2 నెలల జీతం రావాలి. పిఎఫ్ ఒకటి 2 నెలది కావాలి అంటే అది నిండలేదు కదా, ఒకటే మీరు సార్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. విన్నారు కదా, మున్సిపాలిటీ కార్మికులు దగ్గర 40-50 మంది ఉన్నారు. బట్ ఎవరు కూడా నాకు చాలామంది ఫోన్లు చేశారు, శాలరీస్ రావట్లేదు, మాకు శాలరీస్ ఇప్పించాలని చెప్పేసి. బట్ కెమెరా ముందు ఎవరు మాట్లాడట్లేదు. మొన్న 10 రోజుల కింద